బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ వచ్చేసి డే 2, అంటే మేము హైదరాబాద్ నుంచి కనుక కౌంట్ చేసుకుంటే ఇవాళ డే 3. నార్మల్గా అయితే ఇవాళ డే 2 అనమాట మా ట్రిప్ స్టార్ట్ అయ్యి. సో ఇప్పుడు వచ్చేసి మేము హరిద్వార్ రూమ్లో ఉన్నాము. నిన్న మేము గంగా ఆరతి యాక్చువల్లీ మిస్ అయిపోయింది అనమాట మాది, ఎందుకంటే మేము వేరే ఘాట్కి వెళ్ళాము. మేము హరికిపౌడిలో మేము ఏమంటారు గంగా స్నానం చేయలేదన్నమాట, ఎందుకంటే అక్కడ ఫుల్ రష్ ఉండినారు. అసలు ఎంత రష్ అంటే సీరియస్లీ ఉత్తరాఖండ్ మొత్తం అక్కడే ఉన్నట్టు అనిపించింది అనమాట, అంత రష్ ఉండే అక్కడ. అండ్ ఈవెన్ డ్రెస్ చేంజింగ్కి కూడా అక్కడ సరిగ్గా ఫెసిలిటీస్ లేవు. అండ్ ఇప్పుడు వచ్చేసి మేము ఇంకా రిషికేష్కి స్టార్ట్ అవుతున్నాం అనమాట. ఇక్కడంటే మేము హరిద్వార్ నుంచి ఇప్పుడు 8 o'clock బ్రేక్ఫాస్ట్ ఉంటుంది అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 7:40 అయింది, ఇంకా 20 minutes ఉంది. బ్రేక్ఫాస్ట్ చేసి మా డ్రైవర్ అన్నారు ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ అవుదామన్నారు, లైక్ 8:30కి అట్లా స్టార్ట్ అవుదామన్నారు. సో 8:30కి స్టార్ట్ అయితే మేము గుప్తకాశీ వెళ్ళేటప్పటికి మాకు 5 అవుతుంది అనమాట, ఎందుకంటే మేము మధ్యలో రిషికేష్లో కూడా ఆగుతాము. ఇవాళ మాకు స్టే హరిద్వార్ నుంచి గుప్తకాశీ అనమాట. రేపు వచ్చేసి మేము గుప్తకాశీ నుంచి ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి మాకు హెలికాప్టర్ ఉందన్నమాట ఫాటా నుంచి. అంటే మేము ఇప్పుడు గుప్తకాశీ నుంచి ఫాటా వెళ్ళాలి రేపు మళ్ళీ, అదొక తక్కువ డిస్టెన్సే ఉంటుంది. ఫాటా వెళ్ళి ఫాటా నుంచి మాకు హెలికాప్టర్ ఉంది కేదార్నాథ్కి ఎర్లీ మార్నింగ్ 6 o'clock అనమాట, మేము బుక్ చేసుకున్న స్లాట్లో. ఇప్పుడు 5:30 అట్లా అవుతుంది అనమాట మేము గుప్తకాశీ వెళ్ళేటప్పటికి. 8:30కి స్టార్ట్ అవుతాము. అండ్ చాలా క్రౌడ్ ఉన్నారు ఇక్కడ. నిన్ననే ఆల్మోస్ట్ మేము సదర్ ట్రావెల్స్ నుంచి స్టార్ట్ అయినప్పుడే ఆల్మోస్ట్ లైక్ మీకు చూపించాను 5 buses స్టార్ట్ అయినాయి అనమాట కేదార్ దోదాం యాత్రకి. 5 buses, అదర్ 2 or 3 టెంపో వ్యాన్స్ అవన్నీ కూడా స్టార్ట్ అయ్యాయి అనమాట. ఇంకా చాలా ఉన్నారు ట్రావెలర్స్ వాళ్ళందరూ. మేము నా హోటల్లో కూడా ఫుల్ రష్ ఉంది. ఇప్పుడు నేను మీకు రూమ్ టూర్ చూపిస్తాను అనమాట. మేము హరిద్వార్లో రాయల్ బృందావన్ హోటల్లో ఉన్నాము. ఇది కరెక్ట్గా హరిద్వార్ వెల్కమ్ టు హరిద్వార్ కుంభ సిటీ అని ఒక బోర్డు వస్తుంది అనమాట. ఆ బోర్డుకి కొంచెం ఒక 1 meter ముందరకు వస్తేనే మీకు ఈ హోటల్ ఉంటుందన్నమాట. హరిద్వార్ అవుట్స్కట్స్లో ఉంటుంది. జ్వాల్పూర్ ఇక్కడ నుంచి 0.5 kilometers, అంటే జ్వాల్పూర్ అనే సిటీలో ఉంటుంది అనమాట ఇది. సో ఇప్పుడు నేను మీకు రూమ్ టూర్ ఇచ్చేస్తాను. మాకు ఈ రూమ్ ఒకటి ఇచ్చారు అండ్ ఈ రూమ్ ఒకటి ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి నేను మా అక్క ఉండే అనమాట. ఆ రూమ్లో మా మమ్మీ ఇంకా మా డాడీ ఉండే. సో కరెంట్ పోయింది. ఇక్కడ ఇది ఎంట్రన్స్ కదా, ఇది ఎంట్రన్స్. ఇట్లా రాగానే ఇక్కడ వాష్రూమ్ ఉంటుంది అనమాట, క్లీన్ వాష్రూమ్. కరెంట్ పోయింది గైస్, డోంట్ మైండ్. సో యా, నీట్ అండ్ క్లీన్ వాష్రూమ్ ఉంది. అట్టి షవర్ ఏరియా. సో ఇది వాష్రూమ్ అండ్ ఇక్కడ ఇది రూమ్. ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చారు, ఇక్కడ కబర్డ్ ఉంది. ఓపెన్ చేయడానికి రావట్లేదండి. ఇక్కడ మీకు మళ్ళీ ఇక్కడ షూ స్పేస్ ఉందన్నమాట. అండ్ మినీ ఫ్రిడ్జ్ ఇచ్చారు. కెటిల్ యాక్చువల్గా చెప్పాలంటే ఇది మాకు నిన్న రూమ్కి వచ్చినప్పుడు ఇవ్వలేదు. మేము అడుగుతున్నాం నిన్నటి నుంచి ఆల్మోస్ట్ ఒక 3-4 times అడిగాము. పొద్దున ఇచ్చారనమాట ఇది. అండ్ ఇక్కడ ఒక పెద్ద మిర్రర్ ఉంది. అండ్ ఇక్కడ పెద్ద బెడ్ ఉందన్నమాట. పక్కనే మళ్ళీ మీకు ఫోన్ కూడా ఉంటుంది. ఇక్కడ రెస్టారెంట్కి, ఫ్రంట్ ఆఫీస్కి అంత నెంబర్స్ కూడా ఇచ్చింటారు. టీవీ ఉంది, ఇంకొక టేబుల్ ఉంది. అండ్ ఇక్కడ ఇది సోఫా కమ్ బెడ్. యాక్చువల్గా మేము 4 members కదా, మాకు ఒక్క రూమ్ కూడా సరిపోతుంది, ఎందుకంటే ఇక్కడ ఇంత పెద్ద బెడ్ ఉంది, ఇక్కడ మళ్ళీ ఇంత పెద్ద బెడ్ ఉంది. మాకు 2 రూములు ఇచ్చారు అయినా కూడా. ఇది సోఫా కమ్ బెడ్ అనమాట. అండ్ ఇక్కడ ఇంకొక టేబుల్ ఉంది. అండ్ ఇది వచ్చేసి బయట వ్యూ. ఇక్కడ మీకు మొత్తం అటు సైడ్ వెళ్తే మీకు హరిద్వార్ లోపలికి వెళ్ళిపోవచ్చు అనమాట. ఇక్కడ మీకు థ్యాంక్ యూ విజిట్ అగైన్ బోర్డు వస్తుంది. చూడండి, అటు సైడ్ మొత్తం థ్యాంక్ యూ విజిట్ అగైన్ బోర్డు ఉంటుంది అనమాట. అటు వెళ్తే కొంచెం జస్ట్ 1 meter వెళ్తే థ్యాంక్ యూ విజిట్ అగైన్ బోర్డు. అండ్ పార్కింగ్ ఏరియా కూడా చాలా ఉందన్నమాట. నిన్న మేము వచ్చినప్పుడు యాక్చువల్గా అయితే ఇన్ని కార్స్ లేవు. అక్కడ కనిపిస్తుంది కదా, ఇదే అనమాట మా కార్. నిన్న మేము వచ్చినప్పుడు ఇన్ని కార్స్ లేవు, కానీ ఇప్పుడు ఫుల్ కార్స్ ఉన్నాయి. నిన్న నైట్ వచ్చారనమాట మేము వచ్చేటప్పటికి. సో ఇదే మొత్తం రూమ్. చాలా బాగుందన్నమాట రూమ్ అయితే, కానీ సర్వీస్ మాత్రం చాలా స్లో ఉంది ఇక్కడ ఈ హోటల్లో. కానీ రూమ్స్ అయితే చాలా నీట్, క్లీన్. అండ్ ఇప్పుడు మాకు బ్రేక్ఫాస్ట్ ఉందన్నమాట. ఇప్పుడు మేము బ్రేక్ఫాస్ట్ చేయాలి 8 o'clockకి.
సో గైస్ మేమైతే బ్రేక్ఫాస్ట్ తినేసి ఇంకా రిషికేష్కి స్టార్ట్ అయిపోయాం. రిషికేష్ ఇక్కడ నుంచి జస్ట్ 23 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. చూసారా, ఇంకా జస్ట్ 13 కిలోమీటర్స్ ఉంది రిషికేష్కి. మేము రిషికేష్కి వెళ్ళిపోయి అక్కడ ఘాట్స్ అవన్నీ చూసేసి ఇంకా మళ్ళీ డైరెక్ట్గా గుప్తకాశీ వెళ్ళిపోతాం అనమాట. ఎందుకంటే హరిద్వార్ నుంచి గుప్తకాశీ చాలా లాంగ్ డిస్టెన్స్ ఉంటుంది మాకు. మేము ఈవినింగ్ లోపల వెళ్ళిపోతే కొంచెమైనా రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ మేము కేదార్నాథ్కి స్టార్ట్ అవ్వచ్చు. సో రిషికేష్, హరిద్వార్ నుంచి రిషికేష్ వెళ్ళే రూట్లో కూడా అంతేమీ ట్రాఫిక్ లేదు, అంటే చాలా కొంచెమే ఉందన్నమాట. ఎందుకంటే మేము ఎర్లీ మార్నింగే లైక్ ఒక 8 o'clock అలా అట్లా స్టార్ట్ అయిపోయాం కాబట్టి. అంటే మా బస్సెస్ అన్నీ సదర్న్ ట్రావెల్స్ బస్సెస్ అన్నీ అవన్నీ అయితే 6కే స్టార్ట్ అయిపోతాయి. మేము కార్లో మాకు సపరేట్గా వెళ్తున్నాం కాబట్టి మేము బ్రేక్ఫాస్ట్ తినేసి మేము 8 o'clockకి స్టార్ట్ అయిపోయాము. అయినా కూడా మాకేమంత ట్రాఫిక్ లేదు అస్సలు. రోడ్లో చాలా ఫ్రీగానే ఉండినాయి అనమాట మేము వెళ్ళేటప్పుడు. ఇక్కడ నుంచి బద్రీనాథ్ ఇంకా 391 కిలోమీటర్స్ ఉంది. సో మేమైతే ఫైనల్లీ రిషికేష్ రీచ్ అయిపోయాము. రామ్జులా అనమాట ఇది. లక్ష్మణ్ ఇంకా సీతాజులా అవి వెళ్ళలేదు మేము, ఓన్లీ రామ్జులా ఒకటే చూసాము. చూసారా, ఐ లవ్ రామ్జులా. ఇదంతా రామ్జులా ఏరియా అనమాట. చాలా క్రౌడ్ ఉండే అసలు మాకు అయితే. అంటే ఫొటోస్ తీసుకోవడానికి కూడా సరిగ్గా అవ్వలేదు, ఎందుకంటే ఫుల్ క్రౌడ్ ఉండే. అండ్ కొంచెం ఎండ కూడా ఎక్కువనే ఉండే అనమాట అక్కడైతే. చూసారు ఎంత క్రౌడ్ ఉన్నారు అసలు. అట్లా వెళ్తూనే ఉన్నారు అయితే ఫుల్ క్రౌడ్ ఉండే. పక్కన ఇట్లా షాపింగ్కి చాలా ఉంటాయి అనమాట. చాలా బాగుంటుంది కూడా షాపింగ్. చాలా కొంచెం తక్కువ రేట్కే ఉంటుంది. మీరు ఇంకా బార్గెన్ చేస్తే ఇంకా తక్కువ రేట్కే ఇస్తారు. మేమైతే ఇక్కడ డ్రీమ్ క్యాచర్ ఒకటి కొన్నాము. ఆ తర్వాత ఒక బ్యాగ్ కూడా కొన్నాం అనమాట. అండ్ ఇక్కడ లెమన్ సోడా తాగాము, చాలా చాలా బాగుండింది. అండ్ మీరు ఇక్కడ చూసారా, హిమాలయన్ ఎక్స్పెడిషన్ అని ఇట్లా మీకు అడ్వెంచర్స్ అని చెప్పి చాలా ఉంటాయి. ఇవి వచ్చేసి మీకు టెంట్ స్టేస్, ఇంకా క్యాంపింగ్ కోసం, ఇంకా రివర్ రాఫ్టింగ్ కోసము ఇక్కడ వచ్చి డైరెక్ట్గా బుక్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో బైక్ అండ్ స్కూటీ కూడా మీరు ఇక్కడికి వచ్చి రెంట్ తీసుకొని మీరు మొత్తం రిషికేష్ అంతా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట. అండ్ ఇది వచ్చేసి స్వామి శివానంద ఆర్చ్ అనమాట ఇది. అండ్ నాకు చెప్పాను కదా మీకు క్యాంపింగ్ అవన్నీ మీకు ఇట్లా రిషికేష్లో చాలా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇక్కడ రామ్జులా దగ్గరేనే కాదు, చాలా ఉంటాయి మీకు ఇట్లా షాప్స్ లాగా. మీకు రివర్ రాఫ్టింగ్ ఉంటుంది. అండ్ రిషికేష్ మెయిన్లీ ఎక్కువ మంది వచ్చేది రివర్ రాఫ్టింగ్ కోసమే అనమాట. ముందు చూడండి ఒక ట్రక్ వెళ్తున్నది. అట్లా మిమ్మల్ని ఒక పాయింట్ నుంచి, అంటే ఇప్పుడు మీరు ఒకళ్ళది బుక్ చేసుకున్నారంటే వాళ్ళ మెయిన్ ఆఫీస్, అంటే వాళ్ళ మెయిన్ షాప్ నుంచి మిమ్మల్ని ఒక 15 కిలోమీటర్స్ ముందుకి, అంటే రిషికేష్ దాటి ఒక 15 కిలోమీటర్స్ తీసుకెళ్తారు. అక్కడి నుంచి రివర్ రాఫ్టింగ్ స్టార్ట్ అవుతుందన్నమాట. అక్కడ నుంచి 15 కిలోమీటర్స్ ఆర్ 10 కిలోమీటర్స్ మీరు ఎంతైతే చూస్ చేసుకున్నారో అంతా మీకు వస్తుంది. ఇట్లా ఒక ట్రక్లో మనల్ని తీసుకెళ్తారనమాట. రివర్ రాఫ్టింగ్ ఉంటుంది, అండ్ ఇక్కడ బంజీ జంపింగ్ ఉంటుంది, స్వింగ్ ఉంది, అండ్ ఇంకా చాలా అడ్వెంచర్ యాక్టివిటీస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ గీతా ఆశ్రమం కూడా చాలా ఫేమస్, లైక్ మెడిటేషన్ కోసం, యోగా కోసం కూడా చాలా ఉంటాయి అన్నమాట ఇక్కడ. అండ్ చాలా బైక్ రెంటల్స్ కూడా ఉంటాయి. లైక్ ఇక్కడ మెయిన్లీ ఏంటంటే రిషికేష్కి ఫారినర్స్ ఎక్కువ మంది వస్తారు. అండ్ ఆల్సో ఇట్లా యంగ్ వాళ్ళు చాలా ఎక్కువ మంది వస్తారనమాట. సో వాళ్ళ కోసం ఇట్లా మీకు వాళ్ళ కోసం అనే కాదు, నార్మల్ వాళ్ళు కూడా ఇట్లా బైక్ రెంట్, ఇక్కడికి వచ్చేసి బైక్ రెంట్ తీసుకొని మీరు రిషికేష్ అంతా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మనకి ఈవినింగ్ టైంలో గంగా హారతి కూడా ఉంటుందన్నమాట. లైక్ హరిద్వార్లో ఎలా ఉంటుంది అలానే ఇక్కడ కూడా గంగా హారతి కూడా ఉంటుందన్నమాట ఈవినింగ్ టైంలో. సో మేమైతే ఇంకా రిషికేష్ కూడా ఆల్మోస్ట్ క్రాస్ అయిపోయాము. మీకు ఎదురుగుండా కనిపిస్తున్నాయి కదా, అవి వచ్చేసి బంజీ జంపింగ్ అనమాట. అవి కూడా రిషికేష్ నుంచి ఒక 5 కిలోమీటర్స్ బయటికి వస్తే అప్పుడు, అంటే రిషికేష్ క్రాస్ చేసి ఒక 5 కిలోమీటర్స్ ఇట్లా అవుట్ సైడ్ వస్తే అప్పుడు మీకు ఉంటాయి. చాలా ఉంటాయి యాక్చువల్లీ బంజీ జంపింగ్వి మీకు. అండ్ బంజీ జంపింగ్ ఉంటాయి, స్వింగింగ్ ఉంటుంది, చాలా ఉంటాయి అన్నమాట. మేమైతే ఏం చేయలేదు బికాస్ మాకు అంత టైం లేకుండా ఉండే. మేము ఓన్లీ ఒక 3 hours ఉంటాం మేము రిషికేష్ మొత్తం. బికాజ్
మేము చాలా లాంగ్ డిస్టెన్స్ కవర్ చేయాలి. ఇవాళ గుప్తకాశీ వరకు వెళ్ళాలి మేము. ఇవాళ అక్కడి వరకు వెళ్తేనే అప్పుడు మేము నెక్స్ట్ డే రేపు కేదార్నాథ్ వెళ్ళగలము. ఇక్కడ చూసారా మొత్తం అవన్నీ బంజీ జంపింగ్ అనమాట. ఇక్కడ కూడా చాలా ఉన్నాయి షాప్స్ అవన్నీ లైక్ ఆఫీసెస్ టైప్ అవన్నీ లైక్ బంజీ జంపింగ్కి సంబంధించినవి. సో గైస్ ఇప్పటివరకైతే రోడ్స్ చాలా బాగున్నాయి అనమాట. అండ్ ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా సమ్మర్ క్యాపిటల్ గైర్సేన్ అని. ఉత్తరాఖండ్కి బేసికలీ 2 క్యాపిటల్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి సమ్మర్ క్యాపిటల్, ఒకటి వచ్చేసి వింటర్ క్యాపిటల్. సమ్మర్ క్యాపిటల్ వచ్చేసి గైర్సేన్, ఇంకా వింటర్ క్యాపిటల్ వచ్చేసి డెహ్రాడూన్ అనమాట. అండ్ ఇప్పుడైతే మేము ఇంకా రిషికేష్ కూడా క్రాస్ అయిపోయాము. ఇప్పటివరకు అయితే రోడ్స్ ఓకే పర్లేదు, చాలా బాగున్నాయి. అంటే ముందు వచ్చేవన్నీ ఇంకా మొత్తం పీక్ మౌంటైన్స్లో వెళ్తాము. అండ్ చాలా అఫ్కోర్స్ రోడ్స్ బాగోవు. వీ కెనాట్ ఎక్స్పెక్ట్ గుడ్ రోడ్స్ అనమాట ఇంకా ఆ ఏరియాస్లో అంతా. బికాస్ మొత్తం ల్యాండ్ స్లైడ్స్ అయ్యే ఏరియా. ఉత్తరాఖండ్ అంటేనే ఫుల్ ల్యాండ్ స్లైడ్స్ అయ్యే ఏరియా. అండ్ ఇంకొకటి చెప్పాలి, ల్యాండ్ స్లైడ్స్ అంటే మనకి చార్ధామ్ యాత్ర బేసికలీ మీ అందరికీ తెలిసిందే కదా, మే నుంచి అక్టోబర్ వరకు మనకి ఓపెన్ ఉంటుంది చార్ధామ్ యాత్ర. కానీ ద థింగ్ ఇస్ దాట్ మనకి జూలై ఇంకా జూన్, ఆల్మోస్ట్ జూన్ మిడ్ అప్పుడంతా మనకి ఫుల్గా వర్షాలు పడతాయి అన్నమాట. ఈ ఏరియాలో అంతా చాలా వర్షాలు పడతాయి. అప్పుడు ఈ ట్రిప్ని అంటే యాత్రని మనం లైక్ ప్రిఫర్ చేయడం ఇట్స్ నాట్ గుడ్ అనమాట. ఎందుకంటే ఫుల్ వర్షాలు పడతాయి. అండ్ ఉత్తరాఖండ్లో చాలా ల్యాండ్ స్లైడ్స్ అవుతాయి. మీరు ఇప్పుడు కూడా న్యూస్లో చూస్తూనే ఉంటారు కదా, ఉత్తరాఖండ్లో ఇట్లా ల్యాండ్ స్లైడ్ వల్ల ఇట్లా రోడ్స్ అన్నీ బ్లాక్ అయిపోయినాయి అది ఇది అని చెప్పి. బికాజ్ చాలా హెవీగా రెయిన్స్ పడతాయి అండ్ రివర్స్ అన్నీ ఇట్లా ఫ్లడ్స్గా మారిపోతాయి అనమాట. అందుకే ద ప్రిఫరబుల్ సీజన్ టు విజిట్ చార్ధామ్ యాత్ర ఏంటి అంటే మనకి మే 1st వీక్ ఆర్ మే 2nd వీక్, అంటే ఓపెనింగ్ టైంలోనే వచ్చేస్తే చాలా బాగుంటుంది. బికాస్ అప్పుడు ఓకే రష్ ఉంటారు, కానీ దట్ ఈస్ అంటే వెదర్ వైజ్ చూసుకున్న మనకి అది గుడ్ సీజన్ అనమాట రావడానికి. తర్వాత ఇంకా మళ్ళీ ఇక్కడ వర్షాలు స్టార్ట్ అయిపోతే ఇంకా రావడం చాలా కష్టము. అండ్ బికాస్ ఫుల్గా ల్యాండ్ స్లైడ్స్ అవుతాయి అండ్ రోడ్స్ అన్నీ బ్లాక్ అయిపోతాయి. అండ్ మీ ట్రిప్ ఇట్లా రోడ్స్ బ్లాక్ అవ్వడం వల్ల అండ్ ల్యాండ్ స్లైడ్స్ అవ్వడం వల్ల ఇట్లా మొత్తం ఎక్స్టెండ్ అయిపోయే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. అండ్ కేదార్నాథే చూసుకుంటే కేదార్నాథ్ మాకు హెలికాప్టర్ కూడా వాళ్ళు ఒక 1 hour 2 hours అట్లా ఆపేశారు. ఎందుకంటే వెదర్ మొత్తం ఫుల్ మారిపోయింది పొద్దునకి ఆఫ్టర్నూన్కి. అసలు ఉత్తరాఖండ్లో మనం వెదర్ని ప్రిడిక్ట్ చేయలేమన్నమాట. ఉత్తరాఖండ్ మెయిన్లీ కేదార్నాథ్, బద్రీనాథ్ అక్కడ ఏరియాస్లో అయితే అసలు మనం వెదర్ అస్సలు ప్రిడిక్ట్ చేయలేము. ఎందుకంటే ఏ టైంలో అయినా ఎట్లయినా మారిపోతుంది అనమాట వెదర్. ఇప్పుడు మీకు మంచిగా ఉంటే తర్వాత మొత్తం మారిపోతుంది. చూసారా పక్కన సిమెంట్ వేస్తున్నారు కదా మనకి ఇట్లా కొండల పైన అంతే. ఈ సిమెంట్ ఎందుకు వేస్తున్నారంటే మనకి వర్షాలు పడినప్పుడు ఫుల్గా ల్యాండ్ స్లైడ్ అయ్యే ఏరియా అనమాట. ఇట్లా కొన్ని ఏరియాస్ ఉంటాయి కదా, లైక్ పర్టికులర్ ఏరియాస్లో ఎక్కడైతే ఎక్కువ ల్యాండ్ స్లైడ్స్ అవుతాయో అక్కడంతా మనకి సిమెంట్ వేస్తారు. సో దట్ ఆ రాళ్ళు కిందకి పడకుండా ఉంటాయన్నమాట. ఇంకా మొత్తం అన్ని చోట్ల అయితే వేసుకుంటూ పోలేరు కదా, లైక్ మెయిన్ ఇంపార్టెంట్ ఏరియాస్లో అయితే వాళ్ళు సిమెంట్ వేస్తున్నారు. మేము ఈ మొత్తం ట్రిప్లో చాలా చోట్ల చూసాము అట్లా కొండల పైన మనకి సిమెంట్ వేయడము. సో దట్ ఆ రాళ్ళు ఇట్లా జారి రోడ్ మీద పడవన్నమాట. లేకపోతే పక్కన మొత్తం ఇట్లా లోయలు ఉన్నాయి పక్కనంతా. ఈ రాళ్ళు పడ్డాయి అంటే ఇంకా ఏం లేదు. ఇప్పటివరకు అయితే మొత్తం రోడ్స్ బాగున్నాయి. మాకైతే ఈ ట్రిప్ మొత్తంలో ఒక 2 ప్లేసెస్లోనే ల్యాండ్ స్లైడ్స్ అయ్యాయి. అందుకని చెప్పి మేము మమ్మల్ని ఒక 1 hour ఆపేసి అది క్లియర్ చేసినాక మళ్ళీ పంపించారనమాట. ఇది వచ్చేసి అల్కనంద ఇంకా భగీరథి కలిసే పాయింట్ అనమాట. ఆ గ్రీన్ కలర్ వాటర్ ఉంది కదా అది వచ్చేసి అల్కనంద, బ్లూ కలర్ వచ్చేసి భగీరథి, అండ్ దీని పేరు వచ్చేసి దేవప్రయాగ్ అనమాట. ఇది మనకి రిషికేష్ నుంచి వచ్చేటప్పుడు వస్తుంది.
120 కిలోమీటర్స్ ఉంటుంది ఇది, అరౌండ్ 120. అండ్ ఈ పాయింట్ నుంచి శ్రీనగర్ 33, జోషిమఠ్ 190 అండ్ బద్రీనాథ్ వచ్చేసి 240. సో లెట్స్ గో. ఇది అన్నమాట పాయింట్. ఇక్కడ ఆగామన్నమాట. దీని పేరు రివర్ సైడ్ రిసార్ట్. దీనికే రెస్టారెంట్ కూడా ఉంది. చాలా బాగుందన్నమాట ఇక్కడ. సో లెట్స్ గో. కొండల మధ్యలో ఉంది, పార్కింగ్ కూడా ఉంది. దీని వెనకాల రూమ్స్ కూడా ఉన్నాయి ఒకవేళ మీరు స్టే చేయాలనుకుంటే. గైస్ ఇదే అనమాట మేము తినిన హోటల్. అక్కడ లోపల ఇది వచ్చేసి లోపల రెస్టారెంట్. అండ్ ఇట్లా బయటకు వస్తే ఒక్కసారి వ్యూ చూడండి. ఓ మై గాడ్, సో ప్రిటీ. చాలా బాగుందన్నమాట. ఇక్కడ రూమ్స్ కూడా ఉన్నాయి. వీటి కాస్ట్ 7,000 అంట. చాలా చాలా బాగున్నాయి. ఇక్కడ ఇది ఇంకొక రూమ్ ఉంది. అండ్ వ్యూ చూడండి అసలు ఎంత బాగుందంటే సూపర్బ్ ఉందన్నమాట. ఇక్కడ చూడండి అసలు ఎంత బాగుందో. మై గాడ్, చాలా అంటే చాలా బాగుంది. ఈ ఊరి పేరు ఏంటో తెలియదు కానీ మాకు ఆన్ ద వే వెళ్ళేటప్పుడే కనిపించింది అనమాట ఇది. అసలు చూడండి ఎంత బాగుందో. ఎంట్రీ చాలా ఇంపార్టెంట్ మందిర్ అన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్ టెంపుల్. అదే దారాదేవి టెంపుల్. సో గైస్, ఈ దారాదేవి మందిర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఇక్కడ అమ్మవారు ఉంటారనమాట, దారాదేవి అమ్మవారు. ఈ అమ్మవారు చాలా పవర్ఫుల్ అమ్మవారు అనమాట. కేదార్నాథ్ కానీ లేకపోతే చార్ధామ్ యాత్ర వెళ్ళే ప్రతి ఒక్కళ్ళు ఈ అమ్మవారిది దర్శనం చేసుకొనే వెళ్ళాలన్నమాట. ఎందుకంటే మనకి కేదార్నాథ్లో ఇంకా కేదార్నాథ్ చాలా ఎక్కువ డిస్ట్రాయ్ అయింది, కానీ ఉత్తరాఖండ్ మొత్తం మనకి ఫ్లడ్స్ వచ్చినాయి కదా 2013లో. అప్పుడు కేదార్నాథ్ చాలా ఎక్కువ డిస్ట్రాయ్ అయింది కదా అప్పుడు మనకి. అప్పుడు ఏమైందంటే యాక్చువల్లీ ఇక్కడ దారాదేవి అమ్మవారి టెంపుల్ దగ్గర యాక్చువల్లీ ఒకటి కన్స్ట్రక్ట్ చేద్దామని చెప్పి, ఒక పవర్ ప్లాంట్ కన్స్ట్రక్ట్ చేద్దామని చెప్పి ఉత్తరాఖండ్ గవర్నమెంట్ ఇట్లా ఒక ఐడియా లాగా తీసుకొచ్చింది అనమాట. అప్పుడు ఇక్కడ ఈ టెంపుల్లో ఉండే దారాదేవి అమ్మవారిని వేరే టెంపుల్కి షిఫ్ట్ చేశారనమాట. అది షిఫ్ట్ చేసిన కొన్ని అవర్స్లోనే మనకి ఉత్తరాఖండ్ మొత్తంలో ఫ్లడ్స్ వచ్చినాయి. మందాకిని రివర్కి ఫుల్గా ఫ్లడ్స్ వచ్చాయన్నమాట. అప్పుడు మళ్ళీ అమ్మవారిని తెచ్చి ఇదే పొజిషన్, అంటే ఇప్పుడు దారాదేవి అమ్మవారి టెంపుల్ ఎక్కడైతే ఉందో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, మళ్ళీ ఈ టెంపుల్లో తెచ్చి ఇక్కడే పెట్టేశారనమాట. ఎందుకంటే అప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి అది ఇక్కడ తెచ్చిపెట్టినాక మనకు అప్పటి నుంచి ఇంకా మళ్ళీ ఫ్లడ్స్ అనేవి కానీ ఎట్లాంటి న్యాచురల్ కెలామిటీస్ కానీ ఏమీ రాలేదు.